ఫ్రెండ్స్, ఈరోజు నేను హీరో షోరూమ్కి వచ్చాను. ఫెస్టివల్ సీజన్ స్పెషల్ సిరీస్ సందర్భంగా మనం ఫస్ట్ బజాజ్ చేతర్ షోరూమ్కి వెళ్ళాము, దాని తర్వాత ఏతర్ షోరూమ్కి వెళ్ళాము, దాని తర్వాత సింపుల్ వన్ షోరూమ్కి వెళ్ళాము. సో ఈ 3 షోరూమ్స్లో ఉన్న వెహికల్స్ స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్ అండ్ ఆఫర్స్ ఆ వీడియోస్లో కవర్ చేశాము. సో దాని తర్వాత కింద మీరు చాలామంది హీరో షోరూమ్కి వెళ్ళి హీరో షోరూంలో ఏ మోడల్స్ ఉన్నాయి, ప్రైజింగ్ ఎంత ఉంది, ఆఫర్స్ ఎంత ఉన్నాయి అని కవర్ చేయమన్నారు. సో మీ కామెంట్స్ని బేస్ చేసుకొని ఈరోజు నేను హీరో మోటోకార్ప్ షోరూమ్కి వచ్చేసాను. సో ఈ వీడియోలో హీరో షోరూమ్ లోపలికి వెళ్ళిపోయి హీరో మోటోకార్ప్లో ప్రస్తుతం ఎన్ని ఈవీ మోడల్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ప్రైజింగ్ ఏముంది అండ్ ఆఫర్స్ ఏమిస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో ఎవరైతే ఈ పండగ సీజన్కి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ని కొనాలనుకుంటున్నారో సో మన ఛానల్ అనేది వన్ స్టాప్ డెస్టినేషన్గా ఉండబోతుంది. మీరు నెక్స్ట్ ఇంకే షోరూమ్కి వెళ్ళమంటారో కూడా కామెంట్ చేస్తే ఆ షోరూమ్ ఖచ్చితంగా వెళ్ళి ఆ మోడల్స్ని కవర్ చేద్దాము. సో ఎలాంటి లేట్ చేయకుండా హీరో షోరూమ్కి వెళ్ళిపోదాము. సో ఇది ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ దగ్గర హబ్సిగూడ ఏరియాలో ఉంది. ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్ళిపోయి మోడల్స్ ఏమున్నాయో కవర్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ఇదే హీరో మోటోకార్ప్ వాళ్ళ షోరూమ్. సో ఇది ప్రీమియం షోరూమ్ అన్నమాట. మీరుండే ఏరియాలో ఈ షోరూమ్ ఉంటుందో లేదో ఐఎమ్ నాట్ షూర్, బట్ మీ దగ్గరలో ఉన్న హీరో షోరూంలో మాత్రం ఖచ్చితంగా ఈ వీదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. సో ఇంతో మాట్లాడి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాము. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? నా పేరు సాయి. సాయి, బాగున్నారా? బాగున్నాను సార్. రైట్. ప్రస్తుతం ఇప్పుడు ఈ 2025 అక్టోబర్లో మన హీరో మోటోకార్ప్లో ఎన్ని ఈవీ మోడల్స్ ఉన్నాయి? ప్రజెంట్ వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి VX2 ప్లస్, VX2 గో. ఓకే. ఇంకోటి వచ్చేసి V2. V2లో వచ్చేసి ప్రజెంట్ అయితే ప్లస్ ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడైతే మొత్తం 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం ఈ VX2 గో గురించి మాట్లాడుకుందాము. ఈ VX2 సిరీస్ అనేవి రీసెంట్లీ లాంచ్డ్ అనమాట. మనకి ఫిజికల్ కీతో వస్తున్నాయి, TFT డిస్ప్లే ఉంటుంది, లాంగ్ సీట్ ఉంటుంది, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. సో VX2 గోలో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి? VX2 గోలో వచ్చేసి మీకు ఫీచర్స్ TFT స్క్రీన్ ఉంటుంది. ఓకే. ఇంకా విత్ కీ వస్తుంది. ఇది ఓకే, ఫిజికల్ కీ వస్తుంది. రైట్. ఇంకోటి బూట్ స్పేస్ వచ్చేసి 32 లీటర్ స్పేస్ ఉంటుంది. ఒకటి బ్యాటరీ కెపాసిటీ దీనిలో 2.2 కిలో బ్యాటరీ ఉంటుంది. IDC వచ్చేసి మీకు 92 ఉంటుంది. మన రియల్ వరల్డ్ టూ రేంజ్ వచ్చేసి 64 వస్తుంది. ఓకే, కస్టమర్ కూడా 64 వస్తుంది. రైట్. అండ్ దీంట్లో పోర్టబుల్ బ్యాటరీస్ వస్తాయి. టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది? ఇది టాప్ స్పీడ్ ఇది 65 kmph. ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గోలో? మీకు 5 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ప్రైస్ ఎంత పడుతుంది ఎక్స్ షోరూమ్ కాస్ట్? ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 84,999. ఓకే. ఆన్ రోడ్ ఎంత వస్తుంది? ఆన్ రోడ్ మీకు 96,000 పడుతుంది. ఓకే. ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఫెస్టివల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఓకే. 9,750 ఉంది ఆఫర్ ప్రెజెంట్ అయితే. ఓకే, ఫెస్టివల్ ఆఫర్స్. రైట్. అంటే ఏమైనా మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్రెడిట్ కార్డ్ ఉండాలి, డెబిట్ కార్డ్ ఉండాలి, అట్లా లేదు మీకు ఎట్లా ఫ్లాట్ క్యాష్కి వెళ్ళినా ఫైనాన్స్కి వెళ్ళినా సరే. ఓకే. 84,999 మీద అప్ టు 9,000 వరకు డిస్కౌంట్. 9,750. ఓకే. ఇప్పుడు ఇవి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయా? ఫ్లిప్కార్ట్లో కూడా ఓకే. సో దాంట్లో కార్డ్ డిస్కౌంట్ బట్టి అక్కడ నుండి కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ VX2 గో తర్వాత ఇది VX2 ప్లస్ అనమాట. సో ఇప్పుడు గోకి ప్లస్కి తేడా ఏంటి బ్రో? మీకు ప్లస్లో వచ్చేసి 2 బ్యాటరీస్ వస్తాయి. మోల్ బ్యాటరీస్. కెపాసిటీ కూడా 3.4 కిలో బ్యాటరీ ఉంటుంది. ఓకే. సో 2 బ్యాటరీలు ఉంటాయి, 2 కలుపుకొని 3.4 kWh బ్యాటరీ బ్యాక్. మేజర్గా గోకి ప్లస్కి తేడా ఏంటంటే దీంట్లో డిస్ప్లే చేంజ్ అవుతుంది, దీంట్లో కలర్ డిస్ప్లే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి, రేంజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో 3.4 kWh బ్యాటరీతో రేంజ్ ఎంత క్లెయిమ్ చేస్తున్నారు? IDC వచ్చేసి 142 ఉంది. ఓకే. మీకు రియల్ ట్రూ మైలేజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్. ఖచ్చితంగా 100 కిలోమీటర్స్. సో మీలో చాలామంది వీదా VX2 ప్లస్ యొక్క రేంజ్ టెస్ట్ చేయమంటున్నారు. సో వీళ్ళ దగ్గర కస్టమర్ డేటా ఉంటుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ ఈకో మోడ్లో డ్రైవ్ చేస్తే 100 కిలోమీటర్లు ఖచ్చితంగా రేంజ్ వస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఛార్జింగ్ టైం ఎంత బ్రో? దీంట్లో మీకు VX2 గోలో వచ్చేసి 3 hours పడుతుంది. ఓకే. అదే ప్లస్లో వచ్చేసి 5 hours 30 minutes పడుతుంది. రైట్. అండ్ ఈ 2 బండ్లు ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తాయి. రైట్. దీంట్లో బూట్ స్పేస్ తగ్గుతుందా? ఇంకా కొంచెం తగ్గుతుంది. దీంట్లో 27 లీటర్స్ ఉంటుంది. రైట్. గోలో అయితే మీకు 32 లీటర్స్ వస్తుంది. ఓకే. ఇది టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది? ఇది టాప్ స్పీడ్ 85 ఉంటుంది. 85. అది 65 వెళ్తే ఇది 85. సో దీంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ అండ్ పికప్ కూడా పెరుగుతుంది. అండ్ ప్రస్తుతం దీని మీద వెయిటింగ్ పీరియడ్ ఏమైనా ఉందా బ్రో? ప్రెసెంట్ అయితే వెయిటింగ్ పీరియడ్ మీకు ప్లస్కి ఉంది. ప్లస్కి వచ్చేసి 45 days పడుతుంది. రైట్. గోకైతే ఇమీడియట్గా ఉంది, ఇమీడియట్ డెలివరీ. ఓకే. సో ఇవి కొంచెం స్టాక్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 30 to 45 days వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీంట్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి? దీంట్లో మీకు 7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్. ఓకే. ఫైనల్గా ప్రైస్ ఎంత దీన్ని? ఆన్ రోడ్ వచ్చేసి మీకు 1,10,000
12,000 పడుతుంది. ఓకే, ఇలా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, 5,000 డిస్కౌంట్ ఉంది. రైట్. సో యాజ్ ఆఫ్ నో మీరు హీరో వీదా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ మోడల్స్ అయితే ఇవ్వనమాట. సో దీని తర్వాత ఇంకొక ప్రీమియం మోడల్ ఉంది, అదేంటో చూసేద్దాం. ఇది వీదా V2 ప్లస్ అనమాట. సో దీంట్లో మొత్తంగా 3 వేరియంట్స్ ఉంటాయి, లైట్ ప్లస్ ప్రో అని. యాజ్ ఆఫ్ నో లైట్ ప్రో అయితే రావడం లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు హీరో V2లో ఏదైనా బండి తీసుకోవాలనుకుంటే మీకు ప్లస్ వేరియంట్ ఒకటే అవైలబుల్గా ఉంది. సో దీని స్పెక్స్ ఏమున్నాయి? దీని స్పెక్స్ వచ్చేసి మీకు 7 inches టచ్ స్క్రీన్ వస్తుంది, TFT స్క్రీన్, కీలెస్ ఎంట్రీ ఉంటుంది. రైట్. బట్ మీకు గుడ్ స్పేస్ కూడా 27 లీటర్ స్పేస్ వస్తుంది. ఓకే, దీంట్లో మీకు 2 బ్యాటరీస్ ఉంటాయి. 2 బ్యాటరీస్ కెపాసిటీ వచ్చేసి 3.44 కిలోవాట్ బ్యాటరీ. ఓకే, సేమ్ మనకి V2 ప్లస్లో ఏ బ్యాటరీ ఉంటుందో సేమ్ బ్యాటరీ కూడా దీంట్లో ఉంటుంది. రేంజ్ సేమేనా? రేంజ్ కూడా సేమ్, IDC 143, మన టూ రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్. టాప్ స్పీడ్ దీంట్లో 85 ఉంటుంది. 85 సేమ్ దాని సేమ్ స్పీడ్ ఉంటుంది. ఓకే, బూట్ స్పేస్ ఎంత ఉంటుంది? 27 లీటర్ స్పేస్. సేమ్, ఇంచుమించు సేమ్. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లే, కీ ఫాబ్, కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్. ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది? ప్రైస్ డిఫరెన్స్ దీంట్లో 12,000 దీనికి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇదంతా 1.3 వరకు వస్తుంది. 1.33 వస్తుంది. ఓకే, సో మీరు ఒక 12,000 ఎక్కువ పే చేస్తే దీంట్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, కీ ఫాబ్, సో ఇంకొన్ని అడ్వాంటేజ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. రేంజ్, టాప్ స్పీడ్, పర్ఫార్మెన్స్ అంతా సేమ్ ఉంటుంది. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? దీంట్లో 5 కలర్స్ ఉంటాయి. 5 కలర్స్. సో ఇప్పుడు 1.33 పైన ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? దీని మీద ఆఫర్స్ ఉన్నాయి, 10,000 డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఇది ఇమీడియట్ డెలివరీ. ఇమీడియట్ డెలివరీ. VX2 ప్లస్ పైన మనకి వెయిటింగ్ పీరియడ్ ఉంది. మీరు V2కి వచ్చేస్తే మాత్రం దీనిపైన వెయిటింగ్ పీరియడ్ ఏమీ లేదు. సో మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంచుమించు ఇదే ప్రైజింగ్ ఉంటుంది. సో ఇవన్నమాట ప్రస్తుతం మీరు హీరో మోటోకార్ప్లో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటే అవైలబుల్గా ఉన్న 3 మోడల్స్. సో బెనిఫిట్స్ ఇవన్నీ మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోతే ఆ డీలర్ని బట్టి మీకు బెనిఫిట్స్ అనేది ఇస్తారు. సో ఇంకా ఈ హీరో వెహికల్స్ పైన ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ 3 బండ్ల యొక్క రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ రివ్యూ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏ షోరూమ్కి వెళ్ళమంటారో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.